గుడ్ మార్నింగ్ అక్షయ్. మార్నింగ్. ఏం చేస్తున్నావు ఇవాళ? సండే కదా. మొన్న ఇడ్లీకి పిండి అయిపోయింది కదా, రాత్రి ఆర్డర్ పెట్టాము, అన్నీ వచ్చేసినాయి సరుకులు. ఎన్ని ఇడ్లీలైనా? 5 ఇడ్లీలైనా? 5 నీకేనా? నీకు 2, నాకు 3. నీకు 3? సరే ఇదే వేస్తున్నా అయితే నిన్నట్లానే. తెలుసు కదా ఎన్ని పోయాలో. ఎన్ని పోస్తాం మనం ఇడ్లీకి? 1 గ్లాసున్నర పోస్తాం చాలు. ఇడ్లీ పిండి పొద్దున తిప్పాను, రాత్రి ఆర్డర్ పెట్టాను కదా. అక్షయ్, నువ్వు నెయ్యి తినవు, అందుకే నెయ్యి రాయట్లేదు దీనికి. అక్కడికి నీకు తెలియకుండా ఇడ్లీ ఉడికిన తర్వాత పైన కొంచెం రాస్తాను, నువ్వు కనిపెట్టేస్తావు. ఇడ్లీకి నెయ్యి వద్దు అంటావు. వద్దంటే కూడా నెయ్యి వద్దు అంటావు. వద్దు. నెయ్యి తినాలమ్మా. నెయ్యి నువ్వులు అన్ని కలిపి తింటే ఉండా ఎన్నిపోసి గట్టిపడి తింటా. ఆడపిల్లకి బలం కావాలి. 5 గంట 5 వేసాను. నిన్న తిన్నాము, అన్న పడేసావు. తల్లి పడేలా తిన్నాగా. రాత్రి తినలేదు, పొద్దున తిన్నాగా. పొద్దున కూడా తినలేదమ్మా. నేను కాలేజ్ నుంచి వచ్చేసరికి తినకుండానే ఉంచావుగా. సాయంత్రం తినలేదు మళ్ళీ. ఇప్పుడు నేను పారేయకూడదమ్మా. ఇడ్లీ పిండి రుబ్బానుగా, ఈ డబ్బా కడిగి ఇందులో షిఫ్ట్ చేసి పెడదాం. నీట్గా ఇలా పెట్టుకోవాలి, మళ్ళీ దాన్ని అంటించుకొని పెట్టుకోకూడదు, శుభ్రంగా ఉండాలి. ఇట్లా నీట్గా పెట్టుకోవాలి ఒక దాంట్లో. ఇందాక రుబ్బాగా 1 గంట అయిన తర్వాత పెడదాం బయట. ఇది నిన్నటి రోజు పచ్చడమ్మా, ఇది సరిపోద్ది మనకి చాలు. మళ్ళీ చేసుకుందాం సాయంత్రం. ఏంటి ఇంకా? ఏం లేమ్మా. కొత్త మిక్సీ తిప్పాను అక్షయ్ ఇవాళ. ఆర్డర్ పెట్టాను కదా అమెజాన్లో. అది మనకి దీపావళికి వచ్చిందిగా. అప్పుడు వీడియో చేయలేదులే, ఇప్పుడు వీడియో చేస్తున్నామని అంటున్నా. అవన్నీ కడిగి ఆరబెట్టాను, చూపిద్దాం మళ్ళీ. ప్రస్తుతానికి అయితే ఇడ్లీను ఈ చట్నీ తినేద్దాం. ఇప్పుడు 8 అయిపోయింది టైం. అమ్మా ఎగ్జామ్కి చదువుకోవాలి, సరేనా? బాయ్. మళ్ళీ ఇడ్లీ తినాలి, ఆరబెట్టి మధ్యాహ్నం తింటా అనకూడదు. నువ్వు అసలు తింటా ఫుడ్ సరిగా. ఏంటి ఇంకా? రాత్రి వీడియో చాలా మంది చూసారు అక్షయ, చాలా మంది చూసారు మన కథని, మెసేజ్ పెట్టారు మన కాలేజ్ వాళ్ళు. నేను కూడా థ్యాంక్ యూ చెప్పాను. గబుక్కని గుర్తు రాలేదు నువ్వు అడగంగానే. కథ చెప్పాను అప్పటికప్పుడు అన్నావు. నేను ఏదో మామూలు మాటలు మాట్లాడేద్దాం అనుకున్నా. కథ చెప్పమ్మా అనేసి. ఎందుకు కథ చెప్పించమన్నావు? ఏమో కథ ఎందుకు అడిగావు? నువ్వు చదువుతావు మరి కథ ఈసారి? చెప్పు. బాగా ఎదురు పట్టిందా? మా అక్షయ్లు అమ్మా ఇందాకేమో కట్ చేసేసావు. దేవుడికి ప్రసాదం పెట్టాం కదా, అయిపోయింది. మళ్ళీ ఆదివారం అయినా తింటావులే అని కట్ చేస్తున్నాను. అట్లా ఇడ్లీ ఉడికిపోద్ది. ఇడ్లీ ఉందమ్మా, 6-7 నిమిషాలకు ఉడికిపోద్ది పెట్టాక. ఇడ్లీ 6-7 నిమిషాలకే ఉడికిపోద్దమ్మా. దేవుడికి పెట్టాం కదా, అది తింటల్లా నువ్వు. ఇవాళ అయితే ఆదివారం అన్న తింటావని కట్ చేస్తున్నా. 3 ఉన్నాయి. మళ్ళీ సంత మనకి గురువారం జరిగిద్ది కదా, గురువారం దాకా మళ్ళీ కాయలు ఉండవు. కొన్ని ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి, తినాలి, మంచిది. డాక్టర్ ఏం చెప్పారు? పీచు పదార్థం ఉన్నది ఎక్కువ తినమన్నారు. ఫ్రూట్స్, పీచు పదార్థాలు, ఆకుకూరలు బాగా తినమన్నారు నిన్ను. ఏంటి ఇంకా? రాత్రి కథలో మనం కథ చెప్పిన తర్వాత అక్షయ్, కథ ఎప్పుడు చెప్పినా కథ కంచికి మనం ఇంటికి అనాలి. అది మర్చిపోయా, తెలిసింది కానీ. ఎందుకలా అంటాము? కథ కంచికి మనం ఇంటికి అని ఎందుకు చెప్తారు కథ చివర? ఎందుకు? నీకు చాలాసార్లు చెప్పా, మర్చిపోయావా? లేదు.
అంటే మనతో పాటు వేరే కూడా వింటాయేమో అని ఊహ. ఉమ్. మనతో పాటు వేరే ఏమన్నా ఏంటంటే ఊత పిశాచాలు అని కాదు, ఊహ. మనతో పాటు వేరే ఏమన్నా ఒకేలా ఉండి వింటుంటే అవి మళ్ళీ మనతో పాటు ఉండిపోకూడదు కదా, మన మాటలు వినటానికి, కథ చెప్తుంటే వినటానికి ఆసక్తిగా కొన్ని వింటాయి అంట కొన్ని ఆత్మలు అట్లా. అందుకని మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, అందుకని కథ విన్న తర్వాత కథ కంచికి మన ఇంటికి అని కంపల్సరీ చెప్పాలి. ఇంకంతే, నాకు తెలిసిందైతే అంతే. వేరే కూడా వింటయ్యి అవి వెళ్ళిపోవాలి మనతో పాటు ఉండకుండా ఉమ్. అని. సరే, ఇడ్లీ తిన్నాకైనా అవి తింటామని కట్ చేసాను. ఉమ్. సరేనా? అదంతలో ఒక 5 నిమిషాలు ఉడికిపోద్ది. అక్షయ్కి 5 నిమిషాలు ఇడ్లీ రెడీ అయిపోద్ది. సరేనా? సరే, దేవుడికి దండం పెట్టుకో. స్నానం చేస్తావుగా, దేవుడికి దండం పెట్టుకో, ఇడ్లీ రెడీ అయిపోతుంది. నిమిషం ముందు చూస్తాను. ఉడికిపోయింది. అదిగో ఇడ్లీ చూడు, అడిగావుగా ఇందాకే కదా మనం వేసాము. ఉడికిపోయింది కూడా. కట్టేస్తే ఈ వేడికి ఇంకొంచెం అయిపోద్ది. సరేనా? ఏమని చెప్పాలి మన ఛానల్ పేరు? వీడియో నచ్చితే గనక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు చెప్పు. స్వప్న వర్షిణి రెడ్డి. స్వప్న నేను, వర్షిణి నువ్వు. స్వప్న రెడ్డి నీ పేరు కాబట్టి రెడ్డి లాస్ట్ లో పెట్టాము. స్వప్న వర్షిణి రెడ్డి. ఉమ్. థ్యాంక్ యూ.